రైట్. అసలు ఈ నీట్ పేపర్ ఎక్కడ లీక్ అయింది, అధికారులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారనేది మనం చూస్తున్నాం. ఒకటి కాదు, రెండు కాదు, 7 రాష్ట్రాల్లో నీట్ పేపర్ లీక్ అయింది. గురుగ్రామ్ నుంచి రాజస్థాన్ మీదుగా విస్తరించింది. ఓ డాక్టర్కు అక్షరాల 30 లక్షల రూపాయలు చెల్లించి జైపూర్ బ్రదర్స్ పేపర్ కొనేశారు. ఏప్రిల్లో దాన్ని శికార్లో అమ్మారు. గెస్ట్ పేపర్ పేరుతో 700 మంది విద్యార్థుల వాట్సాప్ టు టెలిగ్రాములకు కూడా ఆ లీక్ పేపర్ చేరింది. మరి ఫస్ట్ డిజిటల్ కాపీ బయటకు వచ్చింది నాసిక్లోనా, పూణేలో కొన్నారా? సిబిఐ తవ్వుతున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇంత ఓపెన్ గా దందా జరుగుతుంటే అధికార యంత్రాంగం ఏం చేస్తున్నట్టు? నిఘా వ్యవస్థలు పకడ్బందీగా ఉంటున్నాయని చెప్తే ఆ నిఘా వ్యవస్థలు ఈ విషయంలో నిద్రపోయాయా? విద్యార్థులు ఓటర్లు కారని ప్రభుత్వాలు లైట్ తీసుకున్నాయా? ఇక్కడ ప్రతిపక్షాలు కూడా లైట్ తీసుకున్నాయా? ఓ హాస్టల్ ఓనర్ చెప్పే వరకు ఎందుకు కనిపెట్టలేకపోయారు? ఎన్టీఏ అధికారులు ఏం చేస్తున్నారు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని ఒకటి స్థాపించారు. దీన్ని 2017లో ఏర్పాటు చేశారు. జేఈ, నీట్, యూజీసీ నెట్ పరీక్షలు పెట్టేందుకే ఇదో తోపు సంస్థ అన్నారు. కానీ తప్పులు చేయడంలో తోపుగా తేలిందా? ఢిల్లీలో ఉన్న గల్లీ స్థాయి పనితీరు చూపిస్తుందా? వరుస పెట్టి పరీక్షా పేపర్లు లీక్ అవుతున్నా పరీక్షకు ఎలా రావాలో నిబంధనల తయారీకే ఎన్టీఏకు సమయం సరిపోవడం లేదా? అసలు ఎన్టీఏ అవసరమే లేదనే విమర్శలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎందుకు వినిపిస్తున్నాయి? స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటుంది ఎవరు? చట్టాలు చేసేవారికి చదువుతో పని లేదు. అదే విద్యార్థుల పాలిట శాపంగా భారతదేశంలో మారిందా? ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువు సరిగా చెప్పరు. అష్ట కష్టాలు పడి చదువుకుంటే పరీక్ష సరిగ్గా పెట్టలేరా? ఏకంగా రద్దు చేసే అంత గందరగోళం విద్యా వ్యవస్థలో ఉందా? పరీక్షా పేపర్లు లీక్ చేయడాన్ని కొందరు బిజినెస్ గా మార్చుకున్నారు. నీట్ పరీక్ష రాయడానికి ఒక విద్యార్థి ఎన్నేళ్లు కష్టపడతాడో తెలుసా? అందరూ అనుకున్నట్టు ఇంటర్కు వచ్చాకే కాదు, అంతకు ముందే హై స్కూల్ నుంచే స్పెషల్ ఫోకస్ ఉంటుంది. ఎన్నో నిద్రాహారాలు మాని చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తాం? తల్లిదండ్రుల డబ్బులను కొల్లగొట్టేందుకే కోచింగ్ సెంటర్లు వెలుస్తున్నాయా? నువ్వు చదువుకొని ఏమవుతావు అనే ప్రశ్న పిల్లల్ని చాలా మంది అడుగుతుంటారు. డాక్టర్ అవుతామని చెప్పారంటే పెద్దవాళ్ళు అలర్ట్ అవుతారు. ఏ స్కూల్లో వేయాలి, ఏ కోచింగ్ సెంటర్లో మంచిగా చెప్తున్నారు, ఎన్ని లక్షల ఖర్చు అవుతుందో ఆ కుటుంబం మొత్తం కూర్చొని లెక్కలు వేసుకుంటుంది. వాళ్ళ కష్టార్జితాన్ని దారపోసేందుకు సిద్ధమవుతుంది. ఇంత చేసిన తల్లిదండ్రులకు ఇప్పుడు ఏం జరిగింది? నీట్ కోసం తమ పిల్లల్ని మళ్ళీ ప్రిపేర్ చేయాలి, మళ్ళీ కోచింగ్ సెంటర్లో చేర్పించాలి, మళ్ళీ డబ్బులు కట్టాలి. ఇదంతా ఎవరి కారణంగా? వాళ్ళ మానసిక వేదనకు, క్షోభకు ఎవరు సమాధానం చెప్తారు? పరీక్ష రద్దయిందంటే పేరెంట్స్ ను దోచుకోవడం కాదా? రైట్. ఇక నీట్ లీకేజీలో భారతీయ జనతా పార్టీ నేతల హస్తం ఉందా? గురుగ్రామ్ లో నీట్ పేపర్ కొన్న రాజస్థాన్ బ్రదర్స్ కు భారతీయ జనతా పార్టీ యువమోర్చాతో సంబంధాలున్నాయా? మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలతో వాళ్ళు దిగిన ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఏకంగా రాజస్థాన్ విద్యాశాఖ మంత్రితోనే వాళ్ళు ఫోటోలు దిగారు. నిందితుల్లో ఒకడు బీజేపీ యువమోర్చాలో యాక్టివ్ మెంబర్ అంటూ చెప్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతోంది, ఏంటి, ఎవరు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. గత సంవత్సరం కూడా జేడబ్ల్యూ ఎగ్జామ్ నిర్వహణ కూడా ఎన్టీఏ విఫలమైంది. దీనికి దేశవ్యాప్తంగా కూడా ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ సర్కార్ లో డబుల్ ఇంజన్ సర్కార్ లో పడ్డ ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఎన్టీఏ ఆధ్వర్యంలో మొత్తం పేపర్ లీక్ అవడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆందోళన గురైతే ఉన్నారు. ఇవాళ నీట్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 20 లక్షల మంది పరీక్ష రాసినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా దాని చర్యలు తీసుకోలేదు. కాబట్టి ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం పేపర్ లీక్ కావాలి. వాళ్ళ పరీక్ష నిర్వహించడం వల్ల విద్యార్థుల షెడ్యూల్ కూడా ఇవాళ మారుతా ఉన్నారు. దీని వల్ల చాలా మంది నష్టపోతారు. కాబట్టి ఇవాళ దీనికి అన్నిటికీ ప్రధాన కారణం ధర్మేంద్ర ప్రధాన గారు హెచ్ఆర్ మినిస్టర్ గారు వైఫల్యం అనేది జరుగుతుంది. కాబట్టి హెచ్ఆర్ మినిస్టర్ గారు ధర్మేంద్ర ప్రధాన రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఎన్నో కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు, కొన్ని పాత చట్టాలను మారుస్తున్నారు. మరి పేపర్ లీక్ చేస్తే ఉరి తీసే చట్టం తీసుకొస్తారా? ఇప్పుడు విద్యార్థుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఒక రకంగా ప్రశ్న కాదు, వారి ఆవేదన అది. నీట్ పేపర్ పరీక్ష రద్దు, సిబిఐ విచారణ, కథ ఇంతటితో ముగిసిపోయినట్టేనా? ఇది ఒక క్రిమినల్ కేసు ఎంత మాత్రము కాదు. దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకానికి సంబంధించిన అంశం, పాలకుల సమర్థతకు, చిత్తశుద్ధికి సంబంధించిన అంశం, మరోసారి ఇలా జరగదన్న గ్యారంటీ ఇవ్వాల్సిన అంశం. 30 లక్షల రూపాయలకు ప్రశ్నాపత్రం కొన్న బడా చోర్లు బెయిల్ పై బయటకు రారని గ్యారంటీ ఉందా? లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు వాళ్లకు ఎవరిచ్చారని విద్యార్థి లోకం ప్రశ్నిస్తోంది. విద్యార్థుల కలలను చిదిమేసే అధికారం ఎవరికి ఉంది? లీకేజీ మాఫియాకు గతంలో శిక్షలు పడ్డాయా? ఆ శిక్షలు కఠినంగా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితులు వచ్చాయా? ఉరిలాంటి శిక్షలే వీరికి సరైనవా అనే ప్రశ్నలు కూడా తల్లిదండ్రుల నుంచి, విద్యార్థుల నుంచి, ప్రజల నుంచి, మేధావుల నుంచి వినిపిస్తున్నాయి. ఎన్నేళ్లు, ఎన్ని పేపర్లు ఇంకా లీక్ అవ్వాలి? ఈ ఏడాది నీట్ పరీక్షను రద్దు చేశారు. గతేడాది కూడా నీట్ పేపర్ లీక్ అయిందని సిబిఐ అనుమానం వ్యక్తం చేసింది. నిందితుల బంధువుల్లో 4 నీట్ క్లియర్ చేసినట్టు చెప్తున్నారు.
2025లో జేఈ మెయిన్స్ కి మొత్తం తప్పులే. సిలబస్ లో లేని ప్రశ్నలు ఇచ్చారు, 12 తొలగించారు. 2024లోనూ నీట్ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు గుప్పుమన్నాయి. 67 మందికి 100% మార్కులు రావడంతో ఈ అనుమానం నిజమేనని బలపడింది. క్వశ్చన్ పేపర్లు ఆలస్యంగా ఇచ్చిన మరో ఘనత కూడా ఈ ఎన్టీఏదే అంటున్నారు. గ్రేస్ మార్కులు కలిపి పరువు తీసుకున్న పరిస్థితి కూడా దేశం చూసింది. 2024లో యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసింది. ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి కేజ్రీవాల్ చాలా క్లియర్ గా మాట్లాడే ప్రయత్నం చేశారు. విద్యార్థుల తరపున తన గొంతు వినిపిస్తున్నానంటూ కూడా కేజ్రీవాల్ మాట్లాడిన మాటలేంటో ఇప్పుడు చూద్దాం. कि क्या इन सारे पेपर लीक में इनके नेता शामिल हैं या इनकी पार्टियों का या सरकारों का संरक्षण है या सीधे सीधे इनके नेता ही पेपर लीक करवा रहे हैं, उन्हीं का धंधा है। और अगर ऐसा है तो सीबीआई की जांच इसमें बेचारी क्या करेगी, सीबीआई इसमें बेचारी क्या करेगी? तो मेरा जेनजी से सीधा सीधा देश के युवाओं से सीधा सीधा पूछना है कि ऐसे ही चलेगा या कुछ करना है? ऐसे ही हर साल आप देखो 2017 में पेपर लीक हुए, उसके 4 साल बाद 2021 में हुए, उसके 3 साल बाद 2024 में हुए, उसके 2 साल बाद 2026 में हुए, अब उसके 1 साल बाद 2027 में होंगे और हर साल पेपर लीक होंगे अगर आपने कुछ नहीं किया तो। अगर नेपाल का और बांग्लादेश का जेनजी सड़कों पे उतर के अपने देश की सरकारों को बदल सकता है तो हमारे देश का जेनजी पेपर लीक करने वाले मंत्रियों को जेल नहीं भेज सकता। జెన్జీ ఎప్పుడో ఎక్కడి నుంచో మనం ఈ వార్త వింటూనే ఉన్నాం. ప్రపంచం మొత్తం కూడా భారత్ వైపు చూస్తుంది. ప్రపంచంలో ఏ దేశానికి లేని ఒక గొప్ప వనరు భారత్కు ఉందని ప్రపంచ దేశాలన్నీ పొగడ్తలతో ముంచెత్తుతున్నాయి. ఆ వనరు ఏంటంటే యువత. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువత భారత్లో ఉన్నారు. వారి మేధస్సుకు పదును పెడితే ఇప్పుడు పడుతున్న కష్టాలన్నింటినీ కూడా, ఆర్థికంగా దేశం పడే కష్టాలు కావచ్చు, బయట దేశాలతో పోటీ పడే విషయంలో కావచ్చు, మేధస్సుకు సంబంధించి కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇప్పుడున్న జెన్జీ యువత పటాపంచలు చేయగలదు. అటువంటి శక్తి ఉన్న యువతకు పరీక్ష నిర్వహించటం ప్రభుత్వాలకు చేత కావట్లేదా? ఎందుకు లీకేజీలు చేస్తూ వారి మనసులను కొల్లగొడుతున్నారు? ఆ పసి హృదయాల వేదన ఏ విధంగా ఉంది? ఎన్నో రోజులు శ్రమపడి ఎన్నో త్యాగాలు చేసి అటు కుటుంబంలోని తల్లిదండ్రులు ఇటు పిల్లలు ఇద్దరి కష్టం ఇప్పుడు వృధా అయింది. వాళ్లకు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ఇక్కడ ఒక పరీక్ష రద్దవటం కాదు, ఇది మానసిక సంఘర్షణకు సంబంధించిన అంశం. ఆ విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు మానసిక ధైర్యాన్ని మనం అందించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది. సమాజం పైన ఉంది, మీడియా పైన ఉంది, రాజకీయ నాయకుల పైన ఉంది, విద్యార్థి సంఘాల పైన ఉంది. అందుకే ఈ అంశాన్ని ఐ న్యూస్ ఈ రోజు ప్రైమ్ టైం డిబేట్ లో చేపట్టింది. ఖచ్చితంగా విద్యార్థులకు ధైర్యాన్ని చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలను నిలదీద్దాం, ప్రభుత్వాలకు సలహాలు ఇద్దాం. రాజకీయ అంశాలు కాకుండా ప్రజల కోసం, విద్యార్థుల కోసం పాటుపడే అంశంగా ఈ అంశాన్ని మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు వాడపల్లి నవీన్ గారు, విద్యార్థి సంఘం నాయకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక నాగరాజు గారు, పీడిఎస్యు నాయకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ రెడ్డి గారు, ఎస్ఎఫ్ఐ నాయకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక అల్జాపూర్ శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక శ్రీనివాస్ గారికి, నవీన్ గారికి, అదేవిధంగా గెస్ట్లందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. యా శ్రీనివాస్ గారు, ఏంటి ఇప్పుడు అన్ని వేళ్లు మీ వైపే చూపిస్తూ ఉన్నాయి? 93 సార్లు లీకేజ్ అయింది అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ క్లియర్ గా చెప్తూ ఉన్నారు. కాసేపు రాజకీయాలు పక్కన పెట్టేద్దాం సార్. మీరు కూడా ఎంతో మంది విద్యార్థులను చూసుంటారు, మీ కుటుంబంలో కూడా ఎంతో మంది విద్యార్థులు ఉండుంటారు. సో వాళ్ళలో చాలా మంది కూడా ఈ రోజు క్షోభకు గురవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పాల్సిన అవసరం మనపై ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు ఈ అంశం గురించి? డెఫినెట్ గా వంశీ గారు, దేశం మొత్తంలో ఈ సమస్య, ఈ యొక్క డబ్బుల కోసం కాసుల ఆశకు పడి కొందరు కోచింగ్ సెంటర్లే కావచ్చు, లేకుంటే ఆ యొక్క ప్రెస్, నాసిక్ ప్రెస్ లోని అధికారులలో ఎవరో కావచ్చు, లేకుంటే ఇటువంటి ఏదో ఒక శక్తి అక్రమార్కులందరూ కూడా కుట్ర పని డబ్బుల కోసం ఎవరిని తప్పులు చేస్తా ఉన్నారు. దాన్ని తీవ్రంగా మా ప్రభుత్వం, మన భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ మొత్తం కూడా ఖండిస్తా ఉన్నది. అందుకోసం ఇమ్మీడియట్ గా సిబిఐ అపాయింట్ చేసినటువంటి, సిబిఐ అప్పైపోయిన 24 hours లోపల 5-6 అరెస్ట్ చేయడం జరిగింది కల్ప్రిట్స్ ని. ఇది ఇంత స్టెర్న్ యాక్షన్ అంటే సంతోషం కాదు, బాధ. సుమారుగా 23 లక్షల విద్యార్థులు పాల్గొంటున్నటువంటి ఒక అపేర్ అవుతున్నటువంటి ఈ యొక్క నీట్ ఎగ్జామ్
వాస్తవం జరగకూడదు. మేము బాధపడుతున్నాం. కాకపోతే మళ్ళీ ఒక అకాడమిక్ ఇయర్ లో లాస్ కాకుండా, లేట్ కాకుండా, డిలే కారణంగా మానసిక క్షోభ నుంచి బయటపడి ఇమ్మీడియట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. విత్ ఇన్ నో టైం ఈ నెలలోనే ఇంకో వారం రోజుల్లో ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేస్తుంది ప్రభుత్వం. దాని తర్వాత ఇమ్మీడియట్ వారం 10 రోజులకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. డ్యూ పీరియడ్ లోనే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఏ అకాడమిక్ ఇయర్ లో ఏ డేట్ లో అయితే ఏ మాసంలో అయితే కౌన్సిలింగ్ జరగాలో అదే ప్రకారంగా జరగబోతా ఉన్నాయి. అయితే ఇందులో మాఫియాస్ అంతా కూడా ఎడ్యుకేషన్ మాఫియాస్ కూడా ఉన్నాయి. మనం చూస్తున్నాం, పేరు తీసుకొని ఇక్కడ కూడా చూడండి మీరు. ఈ విద్య అన్నది అంత పవిత్రమైనటువంటి విద్యారంగం, ఆ రంగాన్ని నడిపించేటువంటి కొన్ని శక్తులు మాఫియాగా మారినట్టు మనం చూస్తాం. అందరం కలిసి ఆ మాఫియాను అరికట్టాలి. శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి నవీన్ గారి వాయిస్ మన రాష్ట్రంలో కూడా ఆ శక్తులు ఉన్నాయి. వాటన్నింటిని అరికట్టే ప్రయత్నం చేద్దాం పార్టీలకు అతీతంగా. వాటన్నింటినీ అరికట్టే ప్రయత్నం చేద్దాం పార్టీలకు అతీతంగా. డబ్బులు పెట్టి శ్రీనివాస్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నవీన్ గారు, ఏంటి అసలు ఇప్పుడు జరుగుతున్న పరిణామం చూస్తే అందరినీ భారతదేశంలో అతి పెద్ద పరీక్షలు అయినటువంటి యూజీసీ నెట్ కానివ్వండి, ఎన్టీఏ కండక్ట్ చేసినటువంటి నీట్ కానివ్వండి, యూజీసీ నెట్ కానివ్వండి, పదే ప్రశ్న పత్రాలు లీక్ అవుతున్నాయంటే, అది కూడా నార్త్ స్టేట్ లో లీక్ అవుతున్నాయంటే దానికి కారణం ఏంటనేది కూడా మనం ఒకసారి విశ్లేషణ చేసుకోవాలి. ఇల్లంక శ్రీనివాస్ సార్ గారు చెప్పినట్టు ప్రతిసారి కూడా 2 సంవత్సరాలకు ఒకసారి బాధపడాల్సిన విషయం అంటున్నారు. కానీ అది ఎక్కడ మూలాలు ఎక్కడ ఉన్నాయన్నది మీరు ఎందుకు దాన్ని పరిశీలి చేయలేకపోతారు? ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు, 22 లక్షల మంది విద్యార్థులు ఎవరైతే నీట్ పరీక్షకు హాజరయ్యారో వాళ్ళ మానసిక క్షోభకు ఎవరు కారకులు? అదే విధంగా నీట్ పరీక్ష పెట్టే సమయంలో విద్యార్థుల దగ్గర ఉన్నటువంటి ప్రతి పెన్నులో ఉన్నటువంటి క్యాప్ లో ఉన్నటువంటి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించేటువంటి ఈ ఎన్టీఏ ఎందుకు ఇంత పెద్ద అనర్థానికి కారకులై ఈ రోజు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర ఎంతో పరిజ్ఞానం ఉంది, కానీ ఇక్కడ పరీక్షలు పెట్టే సమయంలో మాత్రం చాలా అలసత్వం కనిపిస్తా ఉంది. దీనికి కారకులు ఎవరు? ఎన్టీఏ సమాధానం చెప్తుందా, లేకపోతే సెంట్రల్ లో ఉన్నటువంటి సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్తారా, లేకపోతే రాజస్థాన్ లో లీక్ అయినటువంటి వారి ముఖ్యమంత్రి గారు చెప్తారా? ఇప్పుడే మనం చూసాం, రాజస్థాన్ లో ఉన్నటువంటి మంత్రికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రశ్న పత్రాన్ని లీక్ చేసి ఈ రోజు జిరాక్స్ సెంటర్లలో, కోచింగ్ సెంటర్లలో ఉంటే ఈ రోజు బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడి 100 పుస్తకాలు చదివి 2-3 సంవత్సరాలు కఠినమైనటువంటి తపస్సు చేసి పరీక్షలకు హాజరవుతా ఉంటే, పరీక్ష రాసినటువంటి వారం రోజుల తర్వాత కూడా ఈ రోజు పరీక్షను మొత్తం కూడా ఏం చేశారంటే రద్దు చేసేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి నిఘా వ్యవస్థలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి నవీన్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నాగరాజ్ గారు, సో చాలా అనుభవం ఉంది మీకు. సో ఎన్నో పరీక్షలని చూసాం, కానీ నీట్కి వచ్చేసరికి రకరకాలుగా దేశవ్యాప్తంగా నీట్ జరగటం కన్నా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నిర్వహించుకోవటం అంటూ దక్షిణాదికి సంబంధించిన ఒక మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీస్తున్నాయి. సో ఏంటి అసలు, అంటే దక్షిణాదిపై ఈ సీట్లకు సంబంధించి కూడా పెత్తనం జరుగుతోంది అన్న వాదనలు వినిపించాయి. అసలు ఎలా చూస్తున్నారు ఈ అంశం మొత్తాన్ని? నాగరాజ్ గారు. అశోక్ రెడ్డి గారు, నా వాయిస్ రీచ్ అవుతుందా మీకు? ఓకే, వినిపిస్తుందా సార్? ఏంటి అసలు మొత్తంగా స్టాలిన్ కూడా ఎప్పటి నుంచో ఈ మొత్తంగా దేశవ్యాప్తంగా ఒకే పరీక్ష వద్దు, ఎవరు వాళ్ళం నిర్వహించుకోవటమే బెటర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడేమో దేశవ్యాప్తంగా పేపర్ లీకేజ్ అయింది. మొత్తం దేశంలో ఉన్న ఆ పరీక్షకు సంబంధించిన విద్యార్థులందరూ కూడా ఇప్పుడు వేదన అనుభవిస్తున్నారు. ఎందుకు ఒక పరీక్షను మనం సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నాం? ఈ రోజు రాష్ట్రాల వారీగా పరీక్ష నిర్వహించుకున్నటువంటి హక్కును ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో దీన్ని దేశవ్యాప్తంగా ఒకే టెస్ట్ ఉండాలని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి ఎన్టీఏ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇందాకనే మాట్లాడుకున్నప్పుడు 93 సార్లు పేపర్ లీకేజ్ అయిందని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఎందుకోసం అంటే ఈ రోజు పేపర్ రాజస్థాన్ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ అయితే
దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 23 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఈ రోజు రోడ్డు మీద పడ్డాయని చెప్పి మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అనంటే ఈ రోజు ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం, రాజస్థాన్ లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉందో, రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళే ఈ పేపర్ లీకేజ్ చేసిరని చెప్పి, ఈ పేపర్ లీకేజీకి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి రాజస్థాన్ కోటాకు సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్లు ఏవైతున్నాయో అవి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో వందల క్యాంపస్లు ఈ రోజు కోచింగ్ సెంటర్ల పేర్లతో, అలైన్ కానీ, రిజోనెన్స్ కానీ, బన్సల్ కాలేజ్ కానీ, ఫిజిక్స్ వాళ్ళ అనే పేరుతోటి దేశవ్యాప్తంగా కొన్ని వందల క్యాంపస్లు ఈ రోజు అన్ని రాష్ట్రాలలో పెట్టుకున్నారు. ఆ క్యాంపస్ లో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ రోజు ర్యాంకులు కావాలని చెప్పి కొన్ని కోట్ల రూపాయలు పెట్టి ఈ రోజు పేపర్ ని కొంతమంది విద్యార్థుల కోసం ఈ రోజు పేపర్ కొని దేశంలో ఉన్నటువంటి 23 లక్షల మంది విద్యార్థులను ఈ రోజు రోడ్డు మీద పడేసినటువంటి ఘనత ఈ రోజు బీజేపీ ప్రభుత్వంలో జరుగుతా ఉంది. ఇప్పటి వరకు 23 లక్షల మంది విద్యార్థులు అనంటే 23 లక్షల కుటుంబాలు ఈ రోజు రోడ్డు మీద పడితే, ఇప్పటి వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి వాళ్ళు ఇప్పటివరకు స్పందించినటువంటి ఉంది. అదేవిధంగా ఈ దేశ ప్రధాని కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఇంతవరకు స్పందించినటువంటి సందర్భం ఉంది. ఎందుకోసం అంటే ఇందాక శ్రీనివాస్ సార్ కూడా మాట్లాడినప్పుడు చెప్పింది ఏంటంటే, ఈ రోజు ఇలాంటివన్నీ జరుగుతా ఉన్నాయంటే జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద ఉంటది. ఈ రోజు రాష్ట్రాల వారీగా నిర్వహించుకున్నటువంటి హక్కును ఈ రోజు దేశంలో ఉన్నటువంటి ఒకే రకమైనటువంటి టెస్ట్ నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదే. ఈ రోజు ఆ రకంగా తీసుకున్నప్పుడు దీన్ని పకడ్బందీగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే 2024లో ఇలాంటి 2014, 2015, 16లో కూడా ఇలాంటి పేపర్ లీకేజ్ కూడా అయిందని చెప్పి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇప్పటి వరకు ఈ కేంద్ర ప్రభుత్వం సర్కార్ అని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. అశోక్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. మీ పాయింట్స్ అన్నిటికి కూడా ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సుమంత్ గారు, పీడిఎస్యూ నాయకులు మనకు జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. సుమంత్ గారు, ఐఎమ్ ఆడిబుల్? నా వాయిస్ వినపడుతుందా మీకు? మొత్తంగా పేపర్ లీకేజ్ కి సంబంధించి రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాళ్ళకు ఒక కఠిన శిక్ష పడితే గానీ అటువంటి వ్యక్తుల్లో మార్పు రాదు అనేది కూడా ప్రజల నుంచి వినిపిస్తున్న మాట. సో ఏంటి అసలు వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? అటు విద్యార్థులకు కూడా ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఏం చెప్తారు? నీట్ పరీక్ష రద్దు అనేది మొన్న మే 3వ తారీఖు నిర్వహించిన ఎగ్జామ్ ఇది వాస్తవానికి. అయితే దీనికంటే ఒక రోజు ముందు మాత్రమే ఈ పేపర్ లీకేజ్ అయిందని చెప్పేసి ఈ రోజు వాళ్ళే చెప్తా ఉన్నారు. ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రోజు నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఇతర దేశాలకు సంబంధించినటువంటి సమాచారము, లేకపోతే దేశంలో అల్లాలు జరుగుతున్నప్పుడు, లేకపోతే ప్రతిపక్షాలు ఇబ్బంది పడుతున్నప్పుడు, లేదా వాళ్ళ మీద ఐటీ దాడులో, లేకపోతే ఇంకేదైనా సిబిఐ దాడులో అట్లాంటి చేయాలనుకున్నప్పుడు యుద్ధ ప్రతిపాదికన వాళ్ళకు వారం రోజుల ముందు మాత్రమే అన్ని విషయాలు తెలుస్తాయి. కానీ ఈ రోజు ఈ దేశంలో మాత్రం 22 లక్షలకు సంబంధించిన కుటుంబాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు దీనికి కనీసమైనటువంటి సోయి లేకుండా ఈ రోజు వాళ్ళు ఉన్నారనేది చాలా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. కానీ దీని లోతుల నుంచి ఒకసారి ఆలోచించినట్లయితే ఈ రోజు ఆ పేపర్ లీకేజ్ సంబంధించిన దాంట్లో సిబిఐకి ఉపయోగపడే కండిషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు సిబిఐ కూడా బీజేపీ యొక్క జేబు సంస్థలాగా ఉన్నటువంటి కండిషన్స్ ఈ దేశంలో కనిపిస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఐటీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇతర అనేక సంస్థలనేవి కూడా ఈ రోజు బీజేపీ యొక్క చెప్పు చేతుల్లో నడుస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా మనకి ఈ 12 ఏళ్లలో చూస్తా ఉన్నాం. ఎవరైనా చూడండి, ఇన్నిసార్లు ఒక పేపర్ ఇంచుమించు 90 సార్లు పేపర్ లీక్ అయినటువంటి సంఘటనలు ఎక్కడ ఉన్నాయా? 45కు పైగా ఈ రోజు పేపర్ పరీక్షలన్నీ కూడా రద్దు చేసినటువంటి కండిషన్స్ ఈ దేశంలో కనిపిస్తా ఉన్నాయి. మనం అందరం కూడా ఈ రోజు ధర్మేంద్ర ప్రధాని గారు ఆయన గత వైభవం చూసుకున్నట్లయితే గతంలో ఏబీపీలో పనిచేసిండు, ఆర్ఎస్ఎస్ లో పనిచేసిండు, ఇప్పుడు బీజేపీలో. సుమంత్ గారు ఒకసారి శ్రీనివాస్ గారు వాయిస్ తీసుకునే ప్రయత్నం చేస్తా. మీ అందరి క్వశ్చన్స్ కి మనకు సమయం తక్కువగా ఉంది. శ్రీనివాస్ గారు, మొత్తంగా విద్యార్థి సంఘాల నాయకుల ఆదేశాన్ని, ఆవేదనలు కూడా మనం వింటూ ఉన్నాం. సో ఏంటి, ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నారు దేశ ప్రజలకు? ప్లీజ్ సుమంత్ గారు, ప్లీజ్ హోల్డ్. శ్రీనివాస్ గారు, ప్లీజ్ ఆన్సర్ చేయండి. ఇప్పుడు ఈ ఆన్సర్ మీ నుంచే రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్లీజ్ సుమంత్ గారు, ప్లీజ్ హోల్డ్. శ్రీనివాస్ గారు, ఒకటి వంశీ గారు, ఇది ఒక హీనియస్ క్రైమ్. ఇది
దేశ ద్రోహం కావచ్చు, విద్యార్థి లోకానికి మొత్తం దిగ్భ్రాంతి చేసేటట్టు నష్టపరిచేటట్టు ఒక క్రైమ్. దీన్ని ఎవ్వరు కూడా సమర్థించేది లేదు. బీజేపీ సర్కార్ సమర్థించదు, ఎవరిని వెనకేసుకోదు. ఎవ్వరు ఉన్నా కానీ ఈ యొక్క సర్కార్లో సర్కార్ యాక్షన్ తీసుకుంటుంది. ఇది స్టార్ట్ అయింది నీట్ యాక్షన్ తీసుకున్నా కూడా పేపర్ లీకేజ్ జరుగుతుంది కదా సార్. యాక్షన్ తీసుకున్నా కూడా పదే జరుగుతుంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? సంబంధిత కేంద్రంలో స్పందించడం లేదు. మీరు ఎట్లా సమర్థిస్తారు కదా? ఇవన్నీ కూడా యాక్షన్ గత 10 సంవత్సరాలుగా ఇన్నిసార్లు లీక్ అయినప్పుడు కూడా మీరు కనీసం శ్రద్ధ ఎందుకు ఉండదు? ఇతర ప్రభుత్వాలను కూల్చడానికి మాత్రం కేంద్రంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉంటది కానీ లేకపోతే అడిగినప్పుడు మాట్లాడండి. మీరు నన్ను అడిగినా నేను జవాబు చెప్తున్నా. సో ఇది ఇది ఏ కోశానికి కూడా సహించేది కాదు. యాక్షన్ తీసుకోవడం చెప్తే విదిన్ 24 hours అరెస్ట్ చేయడం జరిగింది. ఇది 2013లో ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ కావాలి. సోదరుడు ఇంతకుముందు చెప్పి సుమంతో ఎవరు చెప్పినారు, అశోక్ రెడ్డి చెప్పినారు బీజేపీ హయాంలో స్టార్ట్ అయినది కాదు. బీజేపీ హయాంలో సింగిల్ విండో సిస్టమ్ ద్వారా విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఒకే ఎగ్జామ్ ఉండడం కారణంగా సౌలత్ అవుతుంది. ఎటు తిరగాల్సిన శ్రీనివాస్ గారు మొత్తంగా విద్యార్థులైతే ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దోషులకు శిక్ష పడాలి, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చట్టాలు తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఖచ్చితంగా కనిపిస్తోంది. సో ప్రైమ్ టైమ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన శ్రీనివాస్ గారికి, విద్యార్థి సంఘాల నాయకులందరికీ కూడా ఐన్యూస్ తరపున స్పెషల్ థ్యాంక్స్. సో మొత్తంగా విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ప్రయత్నం చేసే ప్రభుత్వాలు పరీక్షల నిర్వహణలో కూడా మార్పులు తీసుకురావాలి. సో పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులకు, విద్యార్థి లోకానికి ఒక భరోసాని ఇవ్వాల్సిన అవసరం అయితే ఈ ఘటన మరొకసారి మనందరి కళ్ల ముందు కనిపించేలా చేసింది. సో ఆ విధంగా ప్రభుత్వాలు అడుగులు వేస్తాయి. రానున్న రోజుల్లో ఇక పేపర్ లీకేజ్ అనేది వినపడకుండా పకడ్బందీ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు అడుగులు వేయాలని ఆశిద్దాం. ఇదే వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్.